ఇది వన్ ఆఫ్ అవర్ మోస్ట్ పాపులర్ డిష్ మేడం మన రెస్టారెంట్లో. దీన్ని తినడానికే నాకు తెలిసి యాక్చువల్గా ఈ 10-15 కిలోమీటర్స్ నుంచి మామూలు జనాలు వస్తూ ఉంటారు. ఇది వన్ ఆఫ్ అవర్ మోస్ట్ సెల్లింగ్. దీంట్లో మెయిన్గా ఫస్ట్ బగార్ రైస్, 1 బాయిల్డ్ ఎగ్, ఇక్కడ నుంచి ఒక సాంబారు, బోటీ ఫ్రై, మటన్ కర్రీ, తలకాయ కర్రీ, మటన్ లివర్ ఫ్రై, ఇది పాయ కర్రీ, కొంచెం రైతా, స్వీట్. మన తెలంగాణలో స్పెషల్లీ మటన్ చాలా పెద్ద లవర్స్ ఉన్నారు. అయితే ఎట్లా డిజైన్ చేసినామంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి మటన్ ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ వాళ్ళకు తలకాయ నచ్చుతుంది. డిఫరెంట్ రెసిపీస్ తెలంగాణ స్టైల్లో చేసి మేము ఇక్కడ ఇది ఇంట్రొడ్యూస్ చేసినాము. ఒకటే ప్లేట్లో మనకు కావాల్సిన అన్ని రెసిపీస్ వచ్చేస్తున్నాయి, అన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ ఇంకోటి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనం కారం పొడి కానీ అల్లం పేస్ట్ కానీ యూజ్ చేసే ఆయిల్, కారం పొడి స్పెషల్గా మేము సంగారెడ్డిలో కొట్టిస్తాం, ప్యాకెట్ యూజ్ చేయము. మసాలాలు కూడా మేము హోమ్ మేడ్ ఫ్రెష్ ఇక్కడే చేసుకుంటాము. అట్లా ఆయిల్స్ కూడా మనం పామ్ ఆయిల్ కాకుండా ఇట్లా సన్ఫ్లవర్ ఆయిల్ అవన్నీ యూజ్ చేసి ఒక హోమ్ మేడ్ రెసిపీ టేస్ట్ రెస్టారెంట్లో రావాలని మేము చాలా ట్రై చేస్తాం మేడం. అలా ఉంటే మనకి ఎంత తిన్నా హెవీగా అనిపించదు, కొంచెం ఎక్కువ తినొచ్చు. కరెక్ట్. సో అది ఇది పన్నీర్ బిర్యానీ. ఇది కొంచెం చైనీస్ ఇండియన్ స్టైల్లో చేసినాము. ఇది పన్నీర్ 65 బిర్యానీ. బిర్యానీ రైస్ మాత్రం సేమే మసాలా రైస్ తోటి ఉంటుంది. పైన పన్నీర్ని 65 కొంచెం ఇండియన్ ట్విస్ట్ లాగా చేసినాము. ఇది అగైన్ వెజిటేరియన్స్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఐటమ్ ఇక్కడ. మోస్ట్ సెల్లింగ్ ఈ రెండు మోస్ట్ సెల్లింగ్ మన రెస్టారెంట్ లో. ఓకే మామూలుగా ఈ తెలంగాణలో బగారా రైస్ చాలా ఫేమస్. ఎనీ ఫంక్షన్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా బగారా రైసే మాకు కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ బగారా రైస్. దీంతో పాటు కొంచెం మటన్ కర్రీ. మన తెలంగాణలో ముక్క లేకపోతే ముద్ద దిగదు. అంతే. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు చెప్పినట్టు అవును, చాలా అథెంటిక్ గా ఉంది. పక్కా తెలంగాణ ఒక ఊర్లో పల్లెటూరులో ఇంట్లో తింటే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలానే ఉంది. అండ్ మీరు అన్నట్టు ఆయిల్ అది కూడా కొంచెం ప్రాపర్గా బయట తినే హార్డ్ ఫుడ్స్ కాకుండా చాలా నీట్గా ఉందండి. ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, మనం టేస్ట్ ఆఫ్ తెలంగాణ అని ట్యాగ్ లైన్ పెట్టాం కదా. మన షెఫ్స్ కూడా అందరు తెలంగాణ వాళ్ళు. మామూలుగా అయితే మనం ఏదో తెలంగాణ అని పెట్టి నార్త్ ఇండియన్ షెఫ్స్ తెచ్చి అట్లా అది కాదు. పాపగా తిని పెరిగిన వాళ్ళే షెఫ్స్. అందు గురించే మనకి ప్రాపర్ టేస్ట్ వస్తుంది, అథెంటిక్ టేస్ట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ టేస్ట్ బడ్స్ చిన్నప్పటి నుంచి ఉంటాయి కాబట్టి చేసే మాస్టర్ కూడా అది తెలుస్తుంది ఆల్రెడీ. సో మరి కిరణ్ గారు, ఇన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ కానీ డిషెస్ని కానీ మీరు మా కోసం తీసుకొచ్చారు అంటే మీరు మంచిగా ఫుడ్ లవర్ అయి ఉండాలి, లేదంటే ఫుడ్లో బాగా ఇంట్రెస్ట్ అయి ఉండాలి కదా. మీకు వంట వచ్చా? నేను షెఫ్ యాక్చువల్లీ. నేను ఆల్మోస్ట్ 18 years మ్యారీడ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్లో వర్క్ చేశాను, బోత్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్. నేను యునైటెడ్ స్టేట్స్ నుంచి 2022లో రిటర్న్ వచ్చాను. వచ్చి ఫస్ట్ రెస్టారెంట్ ఇక్కడ ఉద్రాగంలో స్టార్ట్ చేశాను. అది ఇన్స్టెంట్గా హిట్ అయింది. అట్లా ఫుడ్ ఇలా ఉంటే ఖచ్చితంగా హిట్ అవుతుందండి. చాలా బాగుంది. మీరు నేను షెఫ్ అనుకోలేదు, జనరల్ గా ఓనర్స్ పెడుతూ ఉంటారు కదా, కానీ మీరు ఇంత కేర్ తీసుకొని ఒక్కొక్క డిష్ ఇంత బాగుంది అంటే ప్రతి డిష్ బాగుందంటే మీరు షెఫ్ కాబట్టి పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఆ ఇంట్రెస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. అదే షెఫ్ కాబట్టి ప్రతి ఒక్క డీటెయిల్ పైన నాకు తెలుసు కాబట్టి మనము దాన్ని కస్టమర్స్కి ఎట్లా ఇవ్వాలని ప్లాన్ చేస్తాం. వెజ్ ట్రై చేద్దామండి. మనకి తెలంగాణ సైడ్ అయితే నాన్ వెజ్ గట్టిగా తింటారు, కానీ ఏపీ సైడ్ కొంచెం వెజ్ లో ఎక్కువ ఉంటారు. దట్టు మీరు హైవే మీద పెట్టారు కాబట్టి రెండు ఏపీ అండ్ తెలంగాణకి మీరు న్యాయం చేయాలి. సో తెలంగాణకి అయితే న్యాయం చేశారు, ఏపీకి నేను చూస్తాను. న్యాయం అయితే చేశారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండింటికి న్యాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.
జనరల్గా మనం ట్రావెల్ చేసేటప్పుడు ఫస్ట్ వెతుక్కునేది ఏంటి అంటే ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అని చెప్పి. మనకి హెల్దీ అండ్ టేస్టీ రెండు కావాలి. సో ఇలా కావాలి అనేటప్పుడు మనం ట్రావెల్ చేసేటప్పుడు మనకి చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయండి. సో అలాంటి తక్కువ ఆప్షన్స్ ఉన్నా సరే అందులో ది బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఈ రోజు సంగారెడ్డి టు ముంబై వెళ్ళే రూట్లో అయితే పట్నం హైవే రెస్టారెంట్ని విజిట్ చేశానండి. ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంది. యూ షుడ్ డెఫినెట్లీ ట్రై ఇట్. సో ఇది ఇవాల్టి ఈట్ అండ్ ట్రీట్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.